రాజకీయాలు అంటే కేవలం గెలుపోటములు కాదు. అది ప్రజల ఆకాంక్షలకు, పరిపాలన పనితీరుకు మధ్య జరిగే ఒక నిరంతర సంభాషణ. ఈరోజు మనం పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఒక కేసు స్టడీగా తీసుకుని క్షేత్రస్థాయిలో ప్రజల తీర్పు వెనుక ఉన్న కారణాలను డేటా ఆధారంగా లోతుగా అర్థం చేసుకుందాం. ఇది ఏ ఒక్కరి గురించో కాదు, వ్యవస్థ పనితీరు గురించిన విశ్లేషణ. మనం మాట్లాడుతున్నది పెద్దపల్లి నేల గురించి. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అంటే ఇక్కడి ప్రజల జీవితాలు, వాళ్ల జీవనోపాధి అంతా భూమితో, పంటలతో, నీటితో ముడిపడి ఉంటాయి. వాళ్ల ఆశలు, నిరాశలు కూడా వాటి చుట్టూనే తిరుగుతాయి. ఏ రాజకీయ విశ్లేషణకైనా ఈ సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడమే మొదటి మెట్టు. ఈ కథ 2018లో మొదలవుతుంది. అప్పటి ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజారిటీ 8466 ఓట్లు. ఇది చిన్న గెలుపేమీ కాదు. ఆ సమయంలో ప్రజలు పార్టీపై గట్టి నమ్మకంతో ఉన్నారని చెప్పడానికి ఈ సంఖ్య ఒక స్పష్టమైన సంకేతం. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాతే 2023లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. 55,108 ఓట్ల భారీ తేడాతో ఓటమి. ఇది కేవలం ఓటమి కాదు, ఒక రాజకీయ ప్రకంపన. ఈ అంకె వెనక క్షేత్రస్థాయిలో వచ్చిన ఒక బలమైన తిరుగులేని తీర్పుంది. ఆ నమ్మకం ఎక్కడ దెబ్బతిన్నదో మనమిప్పుడు చూడాలి. మన ముందున్న అసలు ప్రశ్న ఇదే: ఇంత పెద్ద మార్పుకు కారణమేంటి? ఇది ఒక్కరోజులో జరిగిందా, లేక ఏళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి ఫలితమా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం పైపైన కాకుండా సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. సరే, ముందుగా మనం భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం అంకెలు మనకు ఏమి చెబుతున్నాయో చూద్దాం. ఈ రాజకీయ మార్పు ఎంత తీవ్రంగా ఉందో గణాంకాల రూపంలో అర్థం చేసుకుందాం. ఈ బార్చార్ట్ను జాగ్రత్తగా గమనించండి. 2018లో 44.3% ఉన్న బీఆర్ఎస్ ఓట్ల వాటా 2023 వచ్చేసరికి 30.7%కి పడిపోయింది. అంటే దాదాపు 14% ఓట్లు చేజారిపోయాయన్నమాట. ఈ ఓట్లు గాల్లో కలిసిపోలేదు కదా, అవి నేరుగా ప్రత్యర్థి వైపు బలంగా మళ్ళాయి. ఓటర్లలో వచ్చిన మార్పు ఎంత స్పష్టంగా ఉందో చెప్పడానికిదొక ఉదాహరణ. అంకెలు ఏమి జరిగింది అని చెబుతాయి, కాని ఎందుకు జరిగింది అని చెప్పాలంటే మనం ప్రజల గొంతు వినాలి. సరే, ఇప్పుడు ఓటర్లను పార్టీకి దూరం చేసిన ఆ అసలు సమస్యలేమిటో చూద్దాం. పరిపాలనకు, ప్రజలకు మధ్య దూరం ఎందుకు పెరిగిందో పరిశీలిద్దాం. ఈ ఒక్క మాటలో ప్రజల ఆవేదన మొత్తం కనిపిస్తుంది. అభివృద్ధి అసంపూర్ణంగా ఉంది. ఈ మాటలో చాలా లోతైన అర్థముంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడం కాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం, సంక్షేమం ప్రతి అర్హుడికి చేరడం, యువతకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం, ఇవన్నీ అందులో భాగమే. ఆ నమ్మకం దెబ్బతిన్నప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటారు. మా విశ్లేషణలో ఓటమికి 4 ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపించాయి. 1. సంక్షేమ పథకాల అమలులో లోపాలు. మంచి పథకాలే, కాని అర్హులైన ఎందరికో అందలేదు. 2. మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం. కనీసం ఊరికి బస్సు రావడం, రోడ్డు సరిగా ఉండటం వంటివి కూడా జరగలేదు. 3. నీటిపారుదల వైఫల్యం. ఇది రైతుల్ని చాలా దెబ్బతీసింది. ఇక 4వది యువతలో నిరుద్యోగం. వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ 4 సమస్యలు కలిసి ఒక బలమైన ప్రభుత్వ వ్యతిరేకతకు పునాది వేశాయి. ఈ సమస్యలు సమాజంలోని అన్ని వర్గాలను ప్రభావితం చేసినా కొన్ని వర్గాలపై వాటి ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. దళిత బంధు హామీమీద ఆశలు పెట్టుకున్న దళిత సోదరులు నిరాశ చెందారు. ఉద్యోగాలు లేక యువతకు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. పెన్షన్లు సరిగా అందక ధరలు పెరిగి మహిళలు ఇబ్బంది పడ్డారు. ఇక సాగునీరు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. చూడండి, ప్రాథమిక అవసరాలు తీరనప్పుడు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరనప్పుడు అది కేవలం ఒక పాలనా వైఫల్యం కాదు, అది ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మన రాజ్యాంగం కూడా ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కును ఇచ్చింది. ఆ గౌరవం దెబ్బతిన్నప్పుడు ప్రజల స్పందన ఇలాగే ఉంటుంది. సరే, ఇవన్నీ ప్రజల వైపు నుంచి ఉన్న సమస్యలు. కానీ నాణేనికి ఇంకోవైపు కూడా ఉంటుంది గదా. అసలు వ్యవస్థ లోపలేం జరిగింది? ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంలో పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ విఫలమైందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ స్లైడ్ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. పార్టీ దగ్గర దళిత బంధు వంటి విలువైన, మంచి ఉద్దేశమున్న పథకాలున్నాయి. కాని వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి సమర్థవంతంగా చేర్చే వ్యవస్థ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు, నాయకత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన బూత్ స్థాయి కేడర్ పూర్తిగా నిర్వీర్యమై ఉంది.
ఆలోచన ఎంత గొప్పదైనా అమలు చేసే యంత్రాంగం సరిగా లేనప్పుడు ఫలితాలు రావు. క్షేత్రస్థాయిలో కేడర్ సామర్థ్యాన్ని 5 పాయింట్ల స్కేల్పై కొలిస్తే వాళ్లకొచ్చిన స్కోర్ కేవలం 2. దీనర్థమేంటంటే ప్రజల సమస్యలను వినడానికి, వారి అభిప్రాయాలను పైకి చేరవేయడానికి, ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించడానికి సరైన యంత్రాంగం లేదని. ఈ కమ్యూనికేషన్ గ్యాప్, ఈ సంబంధాల వైఫల్యమే ఓటమికి ఒక ప్రధాన కారణం. ఇప్పటివరకు మనం సమస్యను నిర్ధారించాం, కాని కేవలం రోగ నిర్ధారణ చేస్తే సరిపోదు కదా, చికిత్స కూడా కావాలి. ఇప్పుడు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోడానికి, ప్రజలతో బంధాన్ని పునరుద్ధరించుకోడానికి అవసరమైన ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఎలా ఉండాలో చూద్దాం. ఈ ప్రణాళికలో ఏ వర్గాలు ఎక్కువగా నష్టపోయాయో వారిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. యువత కోసం యువ సభలు నిర్వహించి వాళ్ల ఆందోళనలు వినాలి. దళిత బంధు లబ్ధిదారుల అనుభవాలను ఇతరులతో పంచుకునేలా పథక రాయబారులను నియమించాలి. మహిళా సంఘాల నాయకులను నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. రైతుల కోసం ప్రత్యేకంగా నీటి సమస్యలపై క్యాంపులు నిర్వహించాలి. ప్రతి వర్గంతో ప్రత్యక్షంగా మాట్లాడటం ద్వారానే నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోగలం. ఇది కేవలం తాత్కాలిక మరమ్మత్తు కాదు. దీర్ఘకాలికంగా వ్యవస్థాగత వైఫల్యాలను సరిచేయడానికి, పాలనను పునాదుల నుండి పునర్నిర్మించడానికి అవసరమైన ఒక వ్యూహాత్మక సిద్ధాంతం గురించి ఇప్పుడు చర్చిద్దాం. ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సంక్షేమ పథకాలు అందకపోవడం. దీన్ని పరిష్కరించడానికి ఒక త్రిముఖ ప్రణాళిక అవసరం. మొదటిది పారదర్శకత. ప్రజాసభల ద్వారా సమస్యలను బహిరంగంగా గుర్తించాలి. రెండవది వేగం. ప్రత్యేక బృందాల ద్వారా వాటిని వెంటనే పరిష్కరించాలి. మూడవది జవాబుదారీతనం. ప్రతి ఫిర్యాదుకు ఒక కాలపరిమితి పెట్టి దానికి బాధ్యులను నియమించాలి. మనం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ల డేటా తీసుకుంటున్నప్పుడు వాళ్ల వ్యక్తిగత సమాచార గోప్యతను, సమ్మతిని గౌరవించడం చాలా అవసరం. ఇది భారతదేశం యొక్క కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం యొక్క మౌలిక సూత్రం కూడా. ఈ మొత్తం పునరుజ్జీవన ప్రణాళికను మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పిలవవచ్చు. ఇందులో 4 కీలక అంశాలున్నాయి. శివుడు పాత పనికిరాని వ్యవస్థలను నాశనం చేసినట్లు బలహీనమైన బూతు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలి. విష్ణువు ధర్మాన్ని కాపాడినట్లు జరిగిన మంచి పనులను, విజయవంతమైన పథకాల ప్రభావాన్ని కాపాడుతూ ప్రజలకు చూపించాలి. బ్రహ్మ కొత్త సృష్టి చేసినట్లు యువత నుండి కొత్త నాయకత్వాన్ని సృష్టించాలి. ఇక దుర్గాదేవి చెడును సంహరించినట్లు ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని బహిరంగంగా పరిష్కరించాలి. ఈ 4 పనులను ఏకకాలంలో చేసినప్పుడే సమగ్రమైన మార్పు సాధ్యమవుతుంది. ఈ మొత్తం డేటా, క్షేత్రస్థాయి విశ్లేషణ నుండి వచ్చిన అంతిమ సిఫారస్సు చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. ప్రజల విశ్వాసం ఎంతగా దెబ్బతిన్నదంటే కేవలం చిన్న మార్పులు, హామీలు సరిపోవు. నమ్మకాన్ని పునర్నిర్మించడానికి ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త ముఖం అవసరమని డేటా నిర్ద్వంద్వంగా సూచించింది. ఇది వ్యక్తిగత విమర్శ కాదు, ఇది ఒక కఠినమైన డేటా ఆధారిత వాస్తవం. ఈ విశ్లేషణ మనందరి ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్నను ఉంచుతుంది. రాజకీయాల్లో ప్రజల తీర్పు డేటా రూపంలో ఒక స్పష్టమైన సందేశమిచ్చినప్పుడు, కఠినమైన వాస్తవాలను అంగీకరించి కష్టమైన నిర్ణయాలు తీసుకోవడమే సరైన నాయకత్వమా? లేక వాస్తవాన్ని విస్మరించి తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రయత్నించడం పెద్ద రాజకీయ తప్పిదమా? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with Blueprint Strategies AI at mgr@blueprintstrategies.ai or call 08042041602. Purpose Beyond Politics.